అంతేకాదు డీలిమిటేషన్ అంటూ జరిగితే తెలంగాణ రాజకీయ మ్యాప్ మారుతుందా? మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే పార్టీల వ్యూహాలు పూర్తిగా మారిపోతాయా? జమిలి ఎన్నికలు వస్తే ప్రాంతీయ పార్టీలకు సవాలా? ఇంకా ఒక కీలక ప్రశ్న, మూడు పార్టీలు సమానంగా బలం పెంచుకుంటే తెలంగాణలో హంగ్ సిచ్యువేషన్ వస్తుందా, లేక మరోసారి పూర్తి మెజార్టీ ప్రభుత్వమేనా? పాత బస్తీలో మజ్లిస్ ప్రభావం అలాగే ఉంటుందా, లేక కొత్త సామాజిక సమీకరణాలు కనబడతాయా? ఇప్పుడు రాజకీయాలు సభల మీద కాదు, నెరేటివ్ మీద నడుస్తున్నాయి. ప్రజలు నిర్ణయించేది ఎవరి మేనిఫెస్టో బలమో కాదు, ఎవరి నమ్మకం నిలిచిందో అని. తాజా పరిణామాలు గమనిస్తున్న పొలిటికల్ ఎక్స్పర్ట్స్ నుంచి వినిపిస్తున్న మాట, తెలంగాణలో గేమ్ ఓవర్ కాలేదు, అభి పిక్చర్ బాకీ హై అని. చూద్దాం అసలు ఏం జరగబోతోందో, ఏ ఏ పార్టీలు ఏ ఏ బలాబలాలతో ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి. అలాగే ప్రస్తుతం ఉన్న కండిషన్లో అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, అలాగే బీఆర్ఎస్ కావచ్చు, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి అనేది కూడా మనం ఇవాళ మాట్లాడుకుందాం. ఇక ఇవాళ ఈ డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ నుంచి, అండ్ నిఖిల్ రావు గారు బీఆర్ఎస్ నుంచి, డాక్టర్ జయరామ్ గారు అనలిస్టు, మనకి ముగ్గురు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి ముగ్గురికి. జే సార్, ముందుగా మనం నిఖిల్ రావు గారి దగ్గర నుంచి వెళ్దాం. నిఖిల్ రావు గారు, ఏం జరుగుతోంది మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక కాంగ్రెస్ 2.5 ఏళ్ల పరిపాలన పూర్తయిపోయింది, అభి పిక్చర్ బాకీ హై అనే అంటున్నారు మొత్తం అంతా కూడా. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉంది కాబట్టి తనకున్న బలాబలాలు తనకున్నాయి. కోర్స్ బలహీనతలు ఎవరికైనా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆలోచన ఎలా ఉంది, ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్తుంది? అంటే ఎంతసేపు ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడమో, ప్రభుత్వం చేసే పనులను విమర్శించడమో, మీరు ఇంకా చెప్పిన మాటలు, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయలేదంటూ ఉండడమేనా? మీ వైపు నుంచి కూడా మీరు ఏం చేయబోతున్నారు, ఏం చెప్తారు ప్రజలకి, ఎలా దగ్గర అవుతారు, ఏమనిపిస్తుంది? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీరు అడిగినట్టుగా కాంగ్రెస్ పార్టీ పిక్చర్ బాకీ అని చెప్తా ఉన్నట్టుగా కనబడతా ఉంది, కానీ ఎక్కడికక్కడ లోపల భయంగా బతుకుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఆ భయంలో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు, 2034 వరకు నేనే ఉంటా అని ఒక గాంభీర్యంగా చెప్తూ లోపల ఏ రకంగా భయపడతా ఉన్నారో, బాధపడతా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళ ఎమ్మెల్యేలే ఎవరికి వారు బయటకు వచ్చి మనకు ఉన్నది ఈ ఒక్కసారి అవకాశము, దాంట్లో కూడా సగం కాలం అయిపోయింది, మిగిలింది ఇంకా సగం మాత్రమే ఉంది, ఇంకో 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఆ 2.5 సంవత్సరాల్లో కూడా చివరి సంవత్సరం ఎలక్షన్లకు పోతే మిగిలే ఈ సంవత్సరంన్నరంలోనే మనమేమన్నా మనకు సొంతంగా లాభం జరిగేటివి ఉంటే చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ మాట కూడా నేను ఎందుకంటా ఉన్నా అంటే, వాళ్ళ ఎమ్మెల్యేలే చాలామంది బయటకు వచ్చి చెప్తా ఉన్నారు, ఇవాళ మా పార్టీలో ఏదైనా జరగాలంటే మా ప్రభుత్వంలో స్పష్టంగా 10%, 20%, 30% కమిషన్లు ఉంటే తప్ప కథ ముందుకు పోయే పరిస్థితి లేదు అనేది చాలా స్పష్టంగా వాళ్ళ ఎమ్మెల్యేలే బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. మేమంటే మీరు ప్రతిపక్షం కాబట్టి విమర్శిస్తూ ఉన్నారని చెప్తారు, వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు కదా. దాని మీద ఈ రోజు వరకు ఆలోచన లేదు. ఒకవైపు వాళ్ళ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని నమ్ముతున్నటువంటి పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న గాంధీల పార్టీలో గాంధేయవాదిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారికి ఎటువంటి పరిస్థితి వచ్చిందో మనం చూసినాము. దానికన్నా కొద్దిగా వెనక్కిపోయి చూస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 8 సీట్లను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏదో మతలబ్ జరగడం వల్లనే భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు వచ్చినాయి, మనం 8 మాత్రానికే పరిమితం అయిపోయినామని వాళ్ళ పార్టీ హైకమాండ్ ఇదే రేవంత్ రెడ్డి గారి మీద, ఇదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీద 3 సభ్యులతో కమిటీ వేసింది ఎందుకు ఇట్లా జరిగింది అని. అంటే వాళ్ళ హైకమాండ్ ఎక్కడ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి లేదు. ఒకవైపు చోటే బాయ్ బడే బాయ్ అని చెప్తూ భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యే ఆలోచనలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. భారతదేశంలో మీరు చూస్తూ ఉంటే కూడా నిజంగా బీజేపీ ముఖ్యమంత్రులకు కూడా దొరకనన్ని సార్లు నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కానీ, వాళ్ళ మంత్రుల అపాయింట్మెంట్లు కానీ దొరుకుతూ ఉంటాయి. సరే, ఇదంతా ఒక రకంగా ఆలోచన చేస్తూ నిజంగా మీరు అధికారంలోకి ఏం హామీలు ఇచ్చొచ్చిండ్రో, ఈ రకంగా ఇంటింటికి 6 గ్యారంటీలు పంచిండ్రు. ఈ 6 గ్యారంటీల్లో 13 హామీలు ఇచ్చిండ్రు, 420 విషయాలు చెప్పిండ్రు. ఇవన్నీ మేము అమలు చేస్తాం, కేవలం 100 రోజుల్లోనే చేస్తాము అని చెప్పిండ్రు. ఇప్పటి వరకు 30 నెలలు గడుస్తూ ఉంది, 30 సార్లు పోయింది కదా, 30 నెలలు గడిచినాయి కదా. ఇప్పటికి కూడా మీరు కనీసం దీని మీద ఆలోచన చేసిన పరిస్థితి ఎందుకు లేదు? రైతులకు సంబంధించి ఇబ్బందులు పెడతానే ఉంటారు, మహిళలకు సంబంధించి ఇబ్బందులు పెడతానే ఉంటారు. మీలాంటోళ్ళు నాలంటోళ్ళు ఇటువంటివి ఎందుకు అమలు చేయట్లేదు? మీరే కదా హామీ ఇచ్చింది, మీరే కదా ఇంటింటికి ఇవన్నీ పంచింది అని అడుగుతూ ఉంటే మీ గొంతు నా గొంతు మనలాంటోళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తారు. ఎక్కడికక్కడ ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలన్నది మాత్రమే ఉంది, కానీ నిజంగా మనం అసలు అధికారంలోకి ఏం చెప్పొచ్చినాము, నిజంగా మనం చేయాల్సింది ఏంది, సంక్షేమంలో చేయాల్సింది ఏంది, దాంతో పాటు గతంలో 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా
రాష్ట్రాన్ని అగ్రగామిగా దేశంలో నిలబెట్టింది. కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా అనేక సవాళ్ళను ఎదుర్కొని, అనేక ఇబ్బందులను ఎదుర్కొని, డిమానిటైజేషన్ లాంటివి ఎదుర్కొని, కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొని, అయినప్పటికీ ఎక్కడ వెనక్కిపోకుండా 10 సంవత్సరాల కాల పరిమితిలో దేశంలో అనేక రంగాల్లో నెంబర్ 1 ఎట్లా చేసింది. ఇటువంటివి ఏమన్నా ఆలోచన చేసి మనం కూడా ఇంకా మెరుగ్గా ఆలోచన చేద్దామా అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ దగ్గర కానీ వాళ్ళ ప్రభుత్వం దగ్గర కానీ కనీసానికి కూడా లేనటువంటి పరిస్థితి. ఈరోజు ఇవన్నీ సైడ్ లైన్ చేస్తూ ఎంతసేపు ప్రతిపక్షాలను విమర్శించాలి, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్గా పనిచేయాలనేది మాత్రమే వాళ్ళ ఆలోచనగా కనబడుతూ ఉంది. రాష్ట్రంలో అనేక మంత్రిత్వ శాఖలు ఈ రోజు వరకు దాంట్లో ఒక్క రివ్యూ చేసినటువంటి పరిస్థితి లేదు. మాన్సూన్ వచ్చింది, ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, కనీస రివ్యూ లేదు. ఎక్కడికక్కడ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అట్లా మీరు ఏ రంగాన్ని చూసినా కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారే నిర్వహిస్తున్నటువంటి హోంశాఖలో చూస్తే లా అండ్ ఆర్డర్ ఎటువైపు పోతూ ఉంది, హోంశాఖ ఎటువైపు నడుస్తూ ఉంది చూస్తూ ఉన్నాము. పక్క రాష్ట్ర పోలీసులు స్వయంగా మన రాష్ట్రంలోకి వచ్చి ఇక్కడ జరుగుతున్న డ్రగ్స్ను కానీ మిగతా వాటిని కానీ ఏ రకంగా కంట్రోల్ చేసే పరిస్థితులు వచ్చినాయో చూస్తూ ఉన్నాము. మన పోలీసులు ఎందుకు పనిచేయలేకపోతా ఉన్నారు? ఇట్లా మీరు అన్ని రంగాలకు సంబంధించి చూస్తే కాంగ్రెస్ గురించి చెప్తున్నారు మీరు, ఫెయిల్యూర్ మాత్రమే కనబడుతుంది. బీజేపీ కూడా చాలా పవర్ఫుల్ గా క్షేత్రస్థాయి నుంచి పుంజుకుంటోంది అని చెప్పి వాళ్ళంతా చెప్తూ ఉన్నారు. బీజేపీకి సంబంధించి కూడా అంటే ఒక బలమైన శక్తిగా ఎదుగుతోంది. తెలంగాణ మీదే పూర్తిగా టార్గెట్ పెట్టిన బీజేపీ అనేది కూడా మనకు కనిపిస్తోంది. మీకే అనిపిస్తుంది? బీజేపీని లైమ్ లైట్ లోకి ఏ రకంగానన్నా తీసుకురావాలి అన్నది రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఈ రోజు. దానికి సంబంధించి గత 10-15 రోజుల ఉదాహరణలే మీరు తీసుకోండి. దానికి కొంచెం వెనక్కిపోయి చూస్తే కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 8 సీట్లు వాళ్లకు, 8 సీట్లు వీళ్లకు చేరి సమానంగా ఏ రకంగా వస్తాయో మీరు ఆలోచన చేయండి. ఆ తర్వాత నిన్నగాక మొన్న జరిగిన పరిస్థితుల్లో కూడా అసలు కిషన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ ఇష్యూలో కూడా లైమ్ లైట్లో లేరు. భారతీయ జనతా పార్టీ లైమ్ లైట్లో లేదు. అయినా కూడా ఐఆర్ఎఫ్సి అంటారు, లోన్ల విషయం అంటారు, కిషన్ రెడ్డి గారిని బయటికి తీసుకొస్తూ ఉంటారు. తుమ్మిడిహట్టికి సంబంధించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్లు ఇప్పియండి అని కిషన్ రెడ్డి గారిని ఇంటెన్షనల్గా బయటికి తీసుకొచ్చి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది మాత్రమే చర్చ జరగాలన్న విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే రాష్ట్రంలో ఎక్కడికక్కడ మీరు ఏ మూలకు పోయి అడిగినా, ఏ వర్గం దగ్గరికి పోయి అడిగినా కూడా చాలా స్పష్టంగా ఒకటే ఆన్సర్ చెప్తా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా కాంగ్రెస్ను ఇంటికి తోలాలి, కేసీఆర్ను మళ్ళీ తెచ్చుకోవాలి అనేది మాత్రమే రాష్ట్రంలో అన్ని వర్గాల ఆలోచన ఉంది. కాబట్టి ఈరోజు దాంట్లో భయపడతా ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి అనేక ఎవిడెన్స్లో అనేక కంక్లూజన్స్ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి వచ్చినాయి. కాబట్టి గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ, తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కానీ ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నిలువరించగలిగేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, కేసీఆర్ గారి నాయకత్వమే అనేది అర్థమైంది. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ను చిన్నగా చేసి చూపించే విధంగా భారతీయ జనతా పార్టీకి ముందుకు తీసుకొస్తా ఉన్నారు. మీరు ఎన్ని చేసినా కూడా భారతీయ జనతా పార్టీ ఆనాడు 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాడు, ఎన్నడూ కూడా రాష్ట్రానికి సహకరించలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించలేదు. ఈరోజు మీరు ఉన్నప్పుడు కూడా మీరు చోటేబాయ్ బడేబాయ్ అని బయటకు ఎన్ని కాకమ్మకథలు చెప్తా ఉన్నా కూడా స్టిల్ ఈ రోజుకి అదే పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు సంబంధించి, ఇక్కడ ఉన్నటువంటి వర్గాలకు సంబంధించిన ఇబ్బందుల్లో ఎక్కడ వీళ్ళు కూడా ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. ఓకే, డన్. మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ సమత గారు, బీజేపీ అధికార ప్రతినిధి కూడా వచ్చారు, జాయిన్ అయ్యారు మ్యామ్ కూడాను.